అందరికి ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఇదిగోండి, అంత కడిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇవి, మామిడికాయ. ఇప్పుడు అన్ని వేయించుకొని తర్వాత పప్పు చేస్తానండి. ఇట్లా చేస్తే కమ్మగా ఉంటుంది అన్నమాట. అలాగే పప్పు ఇచ్చేయకుండా మనం కొద్దిగా వేయించుకొని మామిడికాయ పప్పు చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది. పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, టమాటాలు వేసుకోండి. పప్పు కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేస్తాను. కొద్దిగా 2 టమాటాలు, కొద్దిగా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగానే వేసుకో చాలా రోజులు అయిపోయింది మామిడికాయ పప్పు చేసి. కొద్దిగా టమాటాలు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా నీళ్ళు వేస్తామండి. కరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలండి. మామిడికాయలు కూడా ముక్క వేసేస్తున్నాను. ఈ సంవత్సరము చాలా పెద్దగా వచ్చేసినాయండి మామిడికాయలు. ముందుగానే, సీజన్ కంటే ముందుగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఉగాదికి వచ్చేది, ఇప్పుడైతే చాలా ఎర్లీగా వచ్చిందండి ఈ సంవత్సరము. చెట్టు నిండుకు పూతుందండి. ఇది మా టెర్రస్ గార్డెన్ లోనే. ఇవ్వండి, ఇక్కడ వేసేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్కు చేసేస్తే మెత్తబడిపోతుంది. తర్వాత మెదపి తాళింపు చేసుకోవచ్చు, పోపు పెట్టచ్చు. చూడండి, మామిడికాయలు ఈ సైజులో వచ్చేసిందండి అప్పుడే. లాస్ట్ ఇయర్ అయితే చిన్నగా ఉండేవి ఉగాదికి. ఈ సంవత్సరం అయితే ముందుగానే అర్లీగా వచ్చిందండి. చాలా చెట్టు నిండుకు పూత వచ్చింది అనమాట. చాలా చాలా ఎక్కువ ఈసారి కాయలు. సగం రాలిపోయినా, పూత రాలిపోయినా, కాయ పిందెలు రాలినా కూడా చాలా చెట్టు నిండుకు వచ్చిందండి ఈసారి. ఈరోజు పుష్కలంగా ఉంటుంది ఈ సంవత్సరము మామిడి పంట. అందరికీ ఉన్న ప్రతి ఇళ్లలోనూ ఇలాగే ఉందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. 2 విజిల్ వరకు వచ్చేసేద్దాం. చూడండి, పప్పు మెత్తగా మెదుపుకున్నాను. ఇప్పుడు పోపు పెడుతున్నానండి. ఇది పోపు పెట్టాను, అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. మామిడికాయ పప్పు రెడీ అనమాట. ఇప్పుడు బెండకాయ వేపుడుకు ఇదే కడాయిలో బెండకాయ వేపుడు కూడా చేసేస్తానండి. సరే, మామిడికాయ పప్పు రెడీ. ఇప్పుడు బెండకాయకు పెట్టుకుంటున్నానండి. ఇదిగో పోపుతో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇస్తున్నానండి. బెండకాయ వేపుడు అనమాట. మామిడికాయ పప్పు అయిపోయింది. బెండకాయ పప్పు చేస్తున్నాను.
కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇందులో, తొందరగా వేగుతుంది. ఉల్లిపాయలు అది తీసి ఎప్పుడు ఉండేది, ఎందుకంటే చాలు, తక్కువ చాలు, తక్కువ. పసుపు అండి, పసుపు కొద్దిగా, పసుపు, కారం అండి చాలు. ఒక పచ్చిమిరపకాయ వేసాను, సరిపోతుందండి. ఇది కొద్దిగా వేగనిచ్చి బెండకాయలు వేయాలండి. ఇప్పుడు ఇది అందరికి తెలిసిందే, వేపుడు సింపుల్ గా ఉంటుందండి. ఇది ఎక్కువ మసాలాలు ఏమి ఉండవు, సింపుల్ డిష్లు. తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేస్తున్నానండి. ఇది వేగింది కదా, ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇది మూత పెట్టేసి పెట్టామంటే మగ్గుతుందండి. సిమ్లో పెట్టి పెట్టేయాలి అనమాట. మగ్గుతుంది, మగ్గనియండి. ఇవ్వండి, వెల్లుల్లిపాయలు దంచేసాను, కొంత మగ్గింది. ఇది ఒక 2 నిమిషాలు అయిపోతుందండి బెండకాయ వేపుడు. నూనె తక్కువగానే వేసుకోవాలండి. ఇది